నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మనం మునగాకుతో పచ్చడి తయారు చేయబోతున్నాం. అది కొత్తిమీర కలిపి చాలా రుచిగా ఉండే ఈ మునగాకు పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు పచ్చడికి కావలసిన పదార్థాలు: మునగాకు, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు, పల్లీలు, నూనె, తాలింపు గింజలు. మునగాకుని తీసుకుని కొద్దిగా నూనె వేసుకుని, ఒక చెంచా సుమారు నూనె వేసుకుని ఈ మునగాకుని మనం వేయించుకోవాలి. కడిగి శుభ్రపరుచుకుని పల్చటి బట్ట మీద వేసుకోవడం లేదా పల్చని బట్టతో దీని ఆకుల్ని తొడవడం కానీ చేస్తే ఇది చాలా త్వరగా శుభ్రపడిపోతుంది. ఈ మునగాకు కొద్ది నూనెలో వేయించుకోవాలి. దీన్ని పప్పుగా తయారు చేస్తారు, మునగాకు పొడిని చేస్తారు, పచ్చడిగా చేస్తారు. ఇది కొంచెం వగరుతో కూడిన రుచితో ఉంటుంది కాబట్టి మనం ఈరోజు దీన్ని కొత్తిమీర కలిపి పచ్చడి చేస్తున్నాం. తక్కువ మంట మీద ఇలా ఆకు గలగలాడేలాగా వేయించుకోవాలి. ఎప్పుడైనా పచ్చి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు ఆ రోజుకి సరిపడినంత చేసుకుంటే చాలా ఆరోగ్యకరం కూడా. తక్కువ పరిమాణంతో ఫ్రెష్గా చేసుకుని తింటే దాని తాజాదనం, టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఈ పచ్చడికి సుమారుగా సరిపోయినంతగా మనం వేసిన గుళ్ళు వేసుకోవాలి. ఇందులో కాస్త ఎక్కువ సమయం పడతాయి కాబట్టి మనం ఈ పల్లీలను వేయించేసుకున్నాం. వీటిని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ తీసుకుని మన పచ్చడికి సరిపడిన కారం, ఒక 2 ఎండుమిరపకాయలు, అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు, కమ్మని వాసన కోసం వెల్లుల్లి, అదేవిధంగా తక్కువ సమయం పడుతుంది కాబట్టి నువ్వుల్ని తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. సుమారు 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసాం. ఇప్పుడు నువ్వులు రంగు మారుతున్నప్పుడు మనం ఇందులో క్లీన్ చేసి కడిగి శుభ్రపరచుకున్న కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఎక్కువ వేడి పట్టదు కాబట్టి మనం ఒక 2-3 నిమిషాలు నూనెలో మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు కూడా మనం ఈ వేడి పోపులో యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా మనకి రుచికి సరిపడినంత చింతపండు. ఈ మూమెంట్లో తీపి ఇష్టపడే వాళ్ళు కొద్దిగా బెల్లం ముక్కని యాడ్ చేసుకోవచ్చు. పోపు చాలా వేడిగా ఉంది. ఇది చల్లారేలోగా పై పోపును కూడా సిద్ధం చేసేసుకుందాం. ఈ పచ్చడిని మనం మరీ మెత్తగా కాకుండా రోటి పచ్చడిలాగా కొంచెం బరగ్గా కనుక మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అప్పుడు అన్నంలో కలుపుకుని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మని కొత్తిమీర, నువ్వులు వాసనతోటి చాలా బాగుంది. ఈ రోటి పచ్చళ్ళు ఏవైనా సరే అప్పటికప్పుడు కమ్మగా వండుకొని తింటే బాగుంటాయి. పచ్చడికి పై పోపు కూడా వేసేసుకుందాం.
సో వ్యూయర్స్, ఇష్టమైన వాళ్ళు ఇందులో తప్పనిసరిగా కొద్దిగా బెల్లాన్ని జోడించుకోండి. ఈ పచ్చడి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఫ్రెష్గా తినడం మాత్రం మర్చిపోకండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.